సార్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బాగా వైరల్ అవుతున్న న్యూస్ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని, రాష్ట్ర గీతాన్ని మారుస్తామని, ఆ బాధ్యతలు కీరవాణి గారికి కూడా అప్పచెప్పేశారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? అమ్మా, మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తానండి. పోయినసారి ఇది తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఒక పాట మొత్తం తెలంగాణ జాతిని కదిలించిన పాట, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, రాసినటువంటి వాడు మా మిత్రుడు అందశ్రీ. దాన్ని రాష్ట్రీయ గీతంగా పెట్టడానికి చాలా 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 అడ్డంకులు ఏర్పడినాయి. చివరికి దాన్ని రాష్ట్రీయ గీతంగా పెట్టారు. అది ఆ పాట ఏదో తెలంగాణ గొప్పతనాన్ని చూపించడం ఒక్కటే కాకుండా ఒక పోరాట స్ఫూర్తిని మనకు అది ఇచ్చినటువంటి పాట. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి పనుల వల్లనే వాళ్ళు కాంగ్రెస్ ఈనాటి వరకు తన గొయ్యిని తానే తవ్వుకుంటూ ఉంది. అంటే మార్చడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ప్రజల యొక్క ఆకాంక్షని నువ్వు కాదన్నట్టు. ఇప్పుడు ప్రజలు ఆ గీతాన్ని చాలా కోరుకున్నారు, తమదిగా చేసుకున్నారు, ఆ గీతంతో స్ఫూర్తి పొందారు. నువ్వు ఎక్కడ తెలంగాణ పోరాట సమయంలో ఎక్కడికి వెళ్ళినా ఆ గీతం చాలా అద్భుతంగా ప్రజల్ని చైతన్యపరిచింది, ప్రభావితం చేసింది. అటువంటి గీతాన్ని వీళ్ళు మార్చడం అనంటే వీళ్ళ నెత్తిన వీళ్ళు మంట పెట్టుకోవడం. అది కాంగ్రెస్ మంచికి కాదు. అయితే సార్ నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ గారు వచ్చినప్పుడు అసలు తెలంగాణ అంటే ఎవరు సార్? అమరవీరుల ముందు వాళ్ళ కుటుంబాలే కదా గుర్తొస్తాయి. కేసీఆర్ గారు కూడా విస్మరించారు. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అమరవీరుల కుటుంబాలకు ఎవరు న్యాయం చేయాలని ముందుకు రావట్లేదు. అమ్మ, వీళ్ళకి కావాల్సింది అమరవీరులు, పోరాట వీరులు, స్ఫూర్తి పొందిన పాటలు ఈ కాదమ్మా. వాళ్ళకి కావాల్సింది సీట్లు, వాళ్ళకి కావాల్సింది ఓట్లు, వాళ్ళకి కావాల్సింది అధికారం. ఇప్పుడు వీళ్ళందరూ శవాలను మెట్లుగా చేసుకొని పైకి ఎక్కి కూర్చున్నారు. శవాల గురించి ఇంకెవరు ఎందుకు ఆలోచించడం? తగలెడితే సరిపోదా? అది వీళ్ళ ఆలోచన. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయినట్టు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, మిగతా ప్రాజెక్టుల విషయంలో అమ్మా జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్తారు. దాంట్లో మీకు సందేహం అదొక్కటే కాదు. కేసీఆర్ గారు ఖచ్చితంగా జైలు ముఖం చూసి వస్తారు. అండ్ ఇదొకటే కాదు, మీరు అడగవలసినది ఇంకొకటి కూడా మర్చిపోయారు. అది ఫోన్ ట్యాపింగ్ మెయిన్గా అదే. అవును, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ బాధితుడు కాబట్టి ఆయన గమ్ముకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. సాక్షాత్ సీఎంఏ బాధితుడు కాబట్టి ఆయన గమ్ముకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు అమ్మాయి, మనం భారతీయులం, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళం. ఖచ్చితంగా కర్మకు ఫలితాన్ని అనుభవించాల్సిందే. చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది. లేకుంటే ఏం కర్మమ్మా? మంచి కుటుంబంలో పుట్టావు. కవిత చాలా చక్కగా మాట్లాడుద్ది. ఆ అమ్మాయి భగవద్గీతను గురించి మాట్లాడుతుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. అబ్బా, ఈ అమ్మాయికి ఇంత అంటే నాలెడ్జ్ ఉందా మన దీని మీద అని. ఇప్పుడు నాలెడ్జ్ ఉండడం వేరు, దాన్ని అప్లై చేసుకోవడం వేరు. అట్లా టామ్ పోయి ఏదో తాగుడికి సంబంధించిన లిక్కర్ స్కామ్లో నా ఇరుక్కునేది. ఇంత బతికి ఇంటి వెనక చచ్చారని అంటారే అట్లా. మరి ఎంతమంది జీవితాలని చిదిమి వేస్తుంది అది.
అన్ని జీవితాలని చిదిమి వేస్తుంటే ఈరోజు నీకు ఆ జీవితాలని చిదిమి వేసిన ఫలితం నీకు తగులుద్దా తగలదా? తప్పకుండా తగులుతుంది. అదే కేసులో వీరు ఇప్పుడు ఏదో 15 రోజులు కోర్టు దయ చూపించి లేదు ఒక స్పెషల్ ఇది ఇచ్చి కేజ్రీవాల్ గారిని బయటికి తీసుకొని వచ్చింది. రేపు 1వ తారీఖు ఆయన లోపలికి పోవాల్సిందే. తెలంగాణ విషయానికి వస్తే ఇట్లా ఉంటాయి సార్. ఏపీ విషయానికి వస్తే చాలా ఘర్షణలు జరుగుతాయి. అమ్మా ఒక మాట చెప్తాను నేనమ్మా, ఎప్పుడైతే ఈ కుల పోరాటాలు పోతాయో, కమ్మ, కాపు, రెడ్డి, ఇప్పుడు ఒక జాతి జీవనంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ పాత్ర ఉంటుంది. ఈ సమాజంలో నేనొక్కడే కాదు, నువ్వు ఇంకొకరు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు పనిచేసి ఉంటారు. ఇప్పుడు కమ్మల్ని తీసుకుంటే కమ్మ నాయకులు ఈ సంస్కృతిని కాపాడడానికి బోలెడు యుద్ధాలు చేశారు. ఈరోజు తెలంగాణలో ఇంకా ఈ సంస్కృతి మిగిలి ఉంది అని అంటే కమ్మ నాయకుల దయ. ఇంకా అటువైపు రెడ్డి నాయకులు అదే పని చేశారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారు. ఎప్పుడైతే కులాలు ఇప్పటి వరకు అయితే అంటే నా అంచనా, నేనైతే ఈ పార్టీకి వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ ఏ పార్టీ వచ్చినా 110 సీట్లకి, అంటే అటు అలయన్స్ కానీ వైసీపీ కానీ 110 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే చాలా టైట్ ఫైట్ అక్కడ, చాలా టైట్ ఫైట్ జరుగుతుంది. ఒక ఓట్ ఫైటే కాకుండా శారీరకంగా కూడా గుద్దుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అది నా అంచనా.